హాయ్, హౌ టు బీ ఏ బెటర్ హెయిర్ డ్రెస్సర్లో నెక్స్ట్ వీడియో మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ జాగ్రత్త ఏంటిదని అంటే రీచెకింగ్ యువర్ హెయిర్ కట్. చాలా టైంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే హెయిర్ కట్ చేసిన తర్వాత వి గో ఫర్ సెట్టింగ్ అండ్ అంతే. దాన్ని మళ్ళీ మనం రీచెక్ చేయడం అనేది చాలా తక్కువగా లేకపోతే చాలా అరుదుగా మనం చేస్తూ ఉంటాం. కానీ రీచెక్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బేసిక్లీ మనము ఎక్కడైనా మనం గైడ్లైన్ మిస్ అయినా, ఎక్కడైనా మనము ఎక్కువ కట్ అయినా లేకపోతే తక్కువ కట్ అయినా, ఎక్కడైనా మనకి హియర్ అండ్ దేర్ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఎర్రర్స్ వచ్చినా కానీ రీచెక్లో దాన్ని కవర్ అవుతుంది. రీచెక్ చేయడం అనేది ఎలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ యు ఆర్ కటింగ్ ద హెయిర్ అంటే ఒక సెక్షన్ని మనం వర్టికల్ పొజిషన్లో మనం కట్ చేస్తున్నాం. వర్టికల్ సెక్షన్ తీసుకొని కట్ చేయడం వల్ల మనం మొత్తం హెయిర్ని వర్టికల్గానే కట్ చేస్తున్నాం అని అనుకోండి. రైట్, ఇప్పుడు నేను ఒక సెక్షన్ తీసుకుంటున్నాను, 1 inch సెక్షన్ సెంటర్ ప్రొఫైల్ సెక్షన్ తీసుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఐఎమ్ కటింగ్ ఆల్ మై హెయిర్ ఆసిపిటల్ బోన్లో మనం ఈ హెయిర్ని కట్ చేస్తున్నాం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం మన హెయిర్ డ్రెస్సర్స్ కానీ బిగినర్స్ కానీ ఏం చేస్తుంటారంటే ఈ గైడ్ లైన్ని మనం పాస్ చేసుకుంటాం అండ్ వీ విల్ ఫినిష్ ద హెయిర్ కట్ బ్యాక్ సైడ్లో క్రౌన్ నుంచి నేప్ ఏరియా వరకు ఈ హెయిర్ కట్ అయిపోతుంది. అండ్ వీ గో టు ద ఫ్రంట్ ఏరియా అండ్ హెయిర్ కట్ అనేది ఫినిష్ అయిపోతుంది అండ్ వీ గో ఫర్ ద సెట్టింగ్. కానీ నేను చెప్పే ఒక చిన్న గైడ్ లైన్ అవ్వచ్చు లేకపోతే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు ద ఫ్రంట్ సెక్షన్స్ లేకపోతే మొత్తం హెయిర్ కట్ అయిపోయినా కానీ ఎక్కడైతే మనం వర్టికల్గా మనం ఆసిపిటల్ బోన్లో కట్ చేసామో అక్కడే మనం హారిజాంటల్గా ఆసిపిటల్ బోన్లో మనం అదే హెయిర్ని రీచెక్ చేసుకోవాలి. దీంతో మనకు ఆ ఫినిషింగ్ అనేది లేకపోతే ఆ పర్ఫెక్షన్ అనేది మనం చూడొచ్చు. ఆ ఎర్రర్స్, మైన్యూట్ ఎర్రర్స్ అనేది ఏదైతే ఉన్నాయో మనం వెళ్ళిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్వర్డ్ సేమ్ వే వర్టికల్గా కట్ చేసినప్పుడు హారిజాంటల్గా రీచెక్ చేయాలి, అదే హారిజాంటల్గా కట్ చేసినప్పుడు వర్టికల్గా రీచెక్ చేయాలి. ఫార్వర్డ్ డయాగ్నల్ సెక్షన్స్తో కట్ చేసినప్పుడు బ్యాక్వర్డ్ డయాగ్నల్ సెక్షన్ తోటి మనము దాన్ని రీచెక్ చేసుకోవాలి. సేమ్ వే ఇంతకుముందు మనం చెప్పినట్టు గైడ్ లైన్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న సెక్షన్స్, సబ్ సెక్షన్స్ తీసుకోవాలని ఎలా అయితే అన్నానో సేమ్ మనము రీచెక్ చేసేటప్పుడు కూడా చిన్న సెక్షన్స్ తీసుకొని కట్ చేయడం వల్ల మనకు ఆ ఎర్రర్స్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ ఈజీగా వస్తుంది. మనం ఎప్పుడైనా మనం పెద్ద సెక్షన్ తీసుకొని బల్క్లో తీసుకొని ఆ హెయిర్ని మనం రీచెక్ చేస్తున్నామనంటే ఆ హెయిర్ మనకు ఆ ఎర్రర్స్ అనేది కనిపించడం చాలా తక్కువ అవుతుంది. అదే మనము సెక్షన్ని చిన్న సెక్షన్స్ అంటే సబ్ సెక్షన్ చిన్నగా తీసుకున్నప్పుడు మనం అదే డీటెయిలింగ్ని మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ ఫార్వర్డ్ డయాగ్నల్ సెక్షన్, ట్రై టు టేక్ బ్యాక్వర్డ్ డయాగ్నల్ సెక్షన్ అండ్ డూ ద రీచెక్. బ్యాక్ పోర్షన్ అయినా కానీ ఈ హెయిర్ అయినా కానీ అలాగే చేయాలి. సో ఫ్రంట్ అయినా కానీ అంతే. ఇఫ్ యు ఆర్ కటింగ్ ఆల్ దిస్ సెక్షన్ ఇలా తీసుకొని మనం టెంపుల్ ఏరియాలో మనం కట్ చేస్తున్నాం, ఇదే సెక్షన్ని మనము హారిజాంటల్గా తీసుకొని అదే టెంపుల్ ఏరియాలో చిన్న సెక్షన్స్ తోటి, చిన్న సబ్ సెక్షన్స్ తోటి మళ్ళా రీచెక్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా కానీ ఈ హెయిర్ అనేది ఓవర్లాప్ అవ్వద్దు. ఈ ఎయిర్ అనేది ఓవర్లాప్ అవడంతో మనకు ఆ డీటెయిలింగ్ కానీ లేకపోతే చిన్న ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెన్సెస్ కానీ కనిపించదు. ఎప్పుడైతే పెద్ద సెక్షన్స్ తీసుకున్నామో మనం ఆ హెయిర్ అనేది ఓవర్లాప్ అయిపోతుంది. అవ్వడంతో మన ఎర్రర్స్ అనేది కనిపించవు. ఇంకా ఇప్పుడు ఒకవేళ మనం క్రౌన్ పార్ట్ మనం కట్ చేస్తున్నాం, ఇఫ్ యు ఆర్ కటింగ్ ఇట్ లైక్ దిస్ వర్టికల్గా మొత్తం ఆ క్రౌన్ సెక్షన్ని మొత్తం బాక్స్ సెక్షన్ మనం కట్ చేస్తున్నాం. ఇదే సెక్షన్ని మనం వీ హ్యావ్ టు టేక్ సబ్ సెక్షన్స్ అండ్ కట్ ఇట్ హారిజాంటలీ. సో ప్రతి హెయిర్ కట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద సేమ్ వే ఫర్ బికమింగ్ ఏ బెటర్ హెయిర్ డ్రెస్సర్స్ అండ్ ఏ బెటర్ రిజల్ట్ ఓరియంటెడ్ హెయిర్ కట్స్. రైట్, సో ఎప్పుడైనా కానీ ఏ యాంగిల్ అయితే మనం హెయిర్ కట్ చేస్తున్నామో దాని ఆపోజిట్ డైరెక్షన్లో రీచెక్ చేసి ఆ హెయిర్ కట్లో ఉన్న ఎర్రర్స్ కానీ ఆ హెయిర్ కట్లో ఉన్న డీటెయిలింగ్ కానీ ఇంకా మనం దాన్ని రీడిఫైన్ చేయొచ్చు. సో హెయిర్ కట్స్ లైక్ బాబ్స్, గ్రాడ్యుయేషన్ బాబ్స్ ఇలాంటి హెయిర్ కట్స్లో మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు డూ ఏ రీచెక్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే మేబీ వెన్ యూ ఆర్ కటింగ్ ఇట్ ఇన్ వెట్ హెయిర్, ట్రై టు రీచెక్ ఇట్ ఇన్ ఏ డ్రై హెయిర్ ఆల్సో.
దాంతో ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, ఏమైనా మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నా కానీ అది మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ వీ బికమ్ ఏ బెటర్ హెయిర్ డ్రెస్సర్. థ్యాంక్ యూ.